ఊరు చివర ఉన్న గెస్ట్ హౌస్ ముందుకు వచ్చి ఆగింది కొత్త మారుతి కారు. ఫ్రంట్ డోర్ తీసుకొని డ్రైవింగ్ సీట్లోంచి దర్పంగా దిగాడు పనిబోసనరావు. బ్యాక్ డోర్ తీసుకొని భయంగా దిగి చుట్టూ చూసింది వినయ. కనుచూపు మేరలో జన సంసారం లేదు. చుట్టూ ఉన్న పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. వినయ పరిస్థితిని గమనించిన పనిభూషణరావు గుబురు మీసాల వెనక ఓ క్రూరమైన నవ్వు ప్రత్యక్షమైంది. పద, భయంగా చుట్టూ చూస్తున్న వినయని కటువుగా శాసించాడు. ఆ మాటలతో ఇక గత్యంతరం లేనట్టుగా నిస్సాయంగా అతని వెనుక అడుగు వేసింది ఆమె తిన్నగా గెస్ట్ హౌస్లో ఉన్న తన రూమ్కి తీసుకెళ్ళాడు అతను. వెళ్ళగానే కోటు తీసి సోఫాలోకి విసిరేసి ఫ్రిడ్జ్లోంచి విస్కీ బాటిల్ తీసి ఓపెన్ చేశాడు. విస్కీ గ్లాసులో పోసుకొని ఐస్ క్యాప్ వేసుకొని ఒక గుక్కలో తాగేసి గ్లాస్ టేబుల్ మీద పెట్టాడు. అతని ప్రతిచర్యని నిశితంగా గమనిస్తున్న వినయ్కి గుండెలు గుబ్బగులాడాయి. నువ్వు మా వాడిని ప్రేమించావంట, నిజమేనా? మరోసారి గ్లాసు నింపుకుంటూ అడిగాడు. అవును, తడారిపోతున్న గొంతుతో చెప్పింది. పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? మామూలుగానే వేశాడు ఆ ప్రశ్న. అవును. ఈసారి కాస్త ధైర్యంగానే జవాబిచ్చింది. మీ పెళ్ళి జరగదు. గ్లాసులోని విస్కీ కొద్దిగా సిప్ చేస్తూ చెప్పాడు పనిభూషణరావు. ఎందుకని? నీకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, నువ్వు ఒక అనామకురాలివి. కానీ నా కొడుకు అలా కాదు, అందుకే వాణ్ణి నువ్వు మర్చిపోవాలి, నెమ్మదిగా అడిగాడు. అసంభవం. గెస్ట్ హౌస్ దద్దరిల్లిపోయేలా అరిచింది వినయ. నువ్వు ఎంత అరిచినా ప్రయోజనం ఉండదు మిస్ వినయ, వ్యంగ్యంగా అన్నాడు. నో నో, నేను మీ అబ్బాయిని మర్చిపోలేను. ప్లీజ్, మీరేం చేయమన్నా చేస్తాను. మీ అబ్బాయిని మర్చిపోవటం మాత్రం నా వల్ల కాదు, వణుకుతున్న గొంతుతో ఆవేశంగా అంది వినయ. ఈ డబ్బు తీసుకొని నువ్వు మా వాడిని మర్చిపోవాలి, లేదు సావు కావాలంటే ఇదిగో రివాల్వర్. నల్లగా నెగనెగలాడుతున్న రివాల్వర్ని టేబుల్ మీద పెడుతూ చెప్పాడు. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, పర్వాలేదు, ఆలోచించుకో, తాపీగా చెప్పి మళ్ళీ ఇస్కీ తాగటంతో బిజీ అయ్యాడు పనిభూషణరావు. వినయ అయోమయంలో పడింది. ఏమిటి చేయటం? ప్రాణాల మీద తీపితో మనసిచ్చిన వాడికి దూరంగా జీవోత్సవంలా బ్రతకటమా, లేక ప్రేమ మీద మోజుతో మనసు పడ్డవాడిని మరువలేక జీవోత్సవంలా ఉన్న తను తక్షణం శవంగా మారిపోవటమా? ఏది దారి? ఎటు పాలుపోలేదు ఆమెకి. అతనిచ్చిన 5 నిమిషాల్లో 3 నిమిషాలు అయిపోయాయి. సరిగ్గా 4వ నిమిషంలో వినయ ఒక నిర్ణయానికి వచ్చేసింది. వణికే చేతులతో టేబుల్ మీద ఉన్న రివాల్వర్ని అందుకుంది. 1 నిమిషం దాని వైపు రెప్పవాల్చకుండా చూసింది. మరుక్షణం దాన్ని టేబుల్ మీద ఉంచేసి ఆ పక్కనే ఉన్న నోట్ల కట్లను అందుకుంది. అది చూసి పనిభూషణరావు పెద్ద పెట్టున నవ్వేశాడు. అతను ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూసింది వినయ. కొన్ని సందర్భాలలో మనీ మమతల్ని మరిపించగలదు, మనుషుల్ని కొనగలదు. అందుకే నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, మా వాడిని మర్చిపోవాలి, కూలుగా అన్నాడు. ఆ మాటలకి అతనెంత తాపీగా చెప్పినా ఆమె గుండెల్లో మాత్రం అవి అగ్ని శిఖరాల్లా ప్రజ్వరిల్లాయి. దయచేసి ఆ మాట మాత్రం అనకండి. నేను అతను మర్చిపోలేను, ఏడుస్తూ అంది. అదంతా నాకు అనవసరం. నీకు బతకాలని ఉంటే ఇదిగో డబ్బు. టేబుల్ చొరుగులోంచి నోట్ల కట్టలు తీసి బయట పెడుతూ చెప్పాడు.
కొన్ని సమయాల్లో డబ్బు మనిషిని అడ్డదోవ తొక్కిస్తుంది, మనీ మమతల్ని మరిపిస్తుంది అని నేనంటే మావాడు కాదని వాదించాడు. పైగా మా ప్రేయస్ని మీ డబ్బుతో కొనలేరంటూ సవాల్ చేశాడు. అది గుర్తొచ్చి నవ్వుతున్నాను. కారణం వివరించాడు. అంతా విని గాఢంగా నిట్టూర్చి మౌనంగా ఎనుదిరిగింది వినయ. కాలగర్భంలో ఓ వారం రోజులు కరిగిపోయాయి. ఓ రోజు రాత్రి హఠాత్తుగా పనిభూషణరావు గెస్ట్ హౌస్లో ప్రత్యక్షమైంది వినయ. వేళ కాని వేళల్లో ఒంటరిగా తన దగ్గరకు వచ్చిన ఆమెను చూసి మొదట అతను ఆశ్చర్యపోయాడు. తర్వాత ఏదో అర్థమైన వాడిలా గుమ్మనంగా నవ్వాడు. ఏమిటలా వచ్చావు? అదో రకంగా అడిగాడు. మీతో కొంచెం పని ఉంది తలంచుకొని భుజాల నిండుగా కొంగు కప్పుకొని వినయంగా చెప్పింది ఆమె. డబ్బు కావాలా అన్నాడు. చెప్పటానికి సంశయించింది ఆమె. ఏది అడిగినా ఇస్తావా? ఇస్తాను, నా కొడుకుని తప్ప. పర్వాలేదు, అడుగు, ప్రోత్సహించాడు అతను. మీ ప్రాణాలు కావాలి, స్థిరంగా చెప్పింది ఆమె. అది విని పెద్ద పెట్టున నవ్వాడు అతను. ఆ నవ్వు పూర్తి కాకుండానే వెనక ప్రత్యక్షమయ్యారు నలుగురు యువకులు. వాళ్ళ చేతుల్లో హాకీ బ్యాట్లు ఉన్నాయి. ప్రమాదం గ్రహించి టేబుల్ తొరుగులో నుంచి రివాల్వర్ తీయబోయాడు పనిభూషణరావు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆ యువకుల చేతుల్లో అతని ఒళ్ళు ఓనమైపోయింది. కొన ప్రాణాలతో ఉన్న అతన్ని సమీపించి మెల్లగా అంది వినయ. కొన్ని సందర్భాల్లో డబ్బును మనిషిని అడ్డదోవ తొక్కిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో నిరుద్యోగం యువతని పెడదారులు పట్టిస్తుంది. కొన్ని అనివార్య కారణాలు మానవత గల మనిషిని మృగంగా మారుస్తాయి. నిరుద్యోగం వల్ల ఆవరించిన నిరాశ వీళ్ళని కిరాయి గూండాలుగా మారిస్తే, డబ్బు నన్ను అడ్డదారులు తొక్కించింది. ప్రేమను గెలిపించుకోవాలనే పట్టుదల నన్ను రాక్షసిగా మార్చింది. మనీ మమతల్ని కొలవటమే కాదు, మనసుల ప్రాణాలను కూడా తీయగలదు. ఆమె ఇంకా ఏదో చెబుదామనుకుంది, కానీ అప్పటికే అతను తలవాల్చాడు.